జై గురుదేవ. రవి, మేము ఇలా చేస్తుంటాం చూడు. మా కామన్వెల్త్ గురూజీ శ్రీ డాక్టర్ వెంకటేశ్వరరావు గారు చెప్పినటువంటి ప్రాణాయామం ఏంటంటే ఇలాగా మొట్టమొదట ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని కళ్ళు మూసుకొని లేదా కళ్ళు ఆకాశం వైపు ఇలాగ చూడాలి. చూసి ముందు ఇక్కడ తురుయి స్థానం, ఈ బ్రహ్మకపాలం అంటారు, ఇక్కడికి ప్రాణవాయువు వెళ్తున్నట్టుగా ప్రాణవాయువుని మొట్టమొదట మీదకి పీల్చాలి. ఇన్హేల్ అంటారు. మీదకి గాలి పీల్చడాన్ని ఇన్హేల్ అంటారు. ఇలాగా ముక్కు ద్వారా మాత్రమే పీల్చాలి. మళ్ళీ స్లోగా వదలాలి. దీన్ని ఎగ్జేల్ అంటారు. ఆ ఊపిరిని ఇలాగా వదలాలి. ఇలాగ ఒక 10 సార్లు. ఊపిరితిత్తులు నింపుగా పీల్చుకోవాలి. అలాగా స్లోగా ఊపిరిని వదలాలి. వదిలేటప్పుడు పూర్తిగా ఊపిరితిత్తులు ఖాళీ చేయాలి. మరి గాలి పీల్చేటప్పుడు ఊపిరితిత్తులు నింపుగా పీల్చుకోవాలి. ఎగ్జేల్, గాలి పూర్తిగా. ఇన్హేల్ అంటే గాలి లోపలికి పీల్చుకోవాలి. ఇన్హేల్, ఎగ్జేల్. ఇలాగా ఉదయం సాయంత్రం ఒక 10 సార్లు గాలి పీల్చడం వదలడం. పీల్చేటప్పుడు నింపుగా ఊపిరితిత్తులుగా నింపుగా పీల్చుకోవాలి. వదిలేటప్పుడు పూర్తిగా గాలి బయటికి వెళ్ళే వరకు వదలాలి. ఇది కామన్వెల్త్ గురించి చెప్పినటువంటి ప్రాణాయామం. ఇక్కడ ఈ తురుయి భాగంలో మరి ప్రాణవాయువు వెళ్ళిన తర్వాత మనకి మొత్తం అంతా కూడా క్లీన్ అవుతుంది అన్నమాట. మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది, అన్నీ మర్చిపోతాం. మరలా ఒకసారి చూపిస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం మేము భిక్షమయ్య గురూజీ మరి చిన్నరఘు గురూజీ చెప్పినటువంటి ప్రాణాయామాలు ఈ విధంగా చేస్తున్నాం. ఒకటోది, ఈ ఎడం చెయ్య ఇలాగా ఒడిలో పెట్టుకొని మరి ఈ కుడి చేయిలో మరి మధ్య వేలు చూపుడు వేలు ఇలాగ ముయ్యాలి. మూసిన తర్వాత ఈ కుడి చేయి బొటన వేలుని కుడి ముక్కు రంధ్రాన్ని మూసించాలి. మూసుంచి మొట్టమొదట స్లోగా ఎడం ముక్కు ద్వారా మనం లోపలికి గాలి పీల్చాలి. స్లోగా పీల్చుకొని అలాగే స్లోగా వదలాలి. ఫాస్ట్
అంటే కొద్దిగా వేగంగా గాలి పీల్చాలి. వేగంగా గాలి పీల్చి వేగంగా వదలాలి. ఫాస్ట్. స్పీడ్ అంటే ఇందాక చెప్పిన విధంగా, ఫాస్ట్ అంటే ఇంకా వేగంగా. చూసావా, ఇలాగా చూపుడు వేలు మరి మధ్య వేలు ఇలాగ మూసి, బొటన వేలేమో కుడిమొక్క రంధ్రాన్ని మూసి, ఈ ఉంగరం వేలు చిటికిన వేలు ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని మొట్టమొదట స్లోగా మళ్ళీ చూపిస్తాను చూడు. స్పీడ్. ఫాస్ట్. ఈ విధంగా ఎడమ ముక్కు రంధ్రం ద్వారా మొదట స్లోగాను, తర్వాత స్పీడ్గాను, తర్వాత ఫాస్ట్గాను 3 విధాలుగా మనం గాలి లోపలికి పీల్చి వదలాలి. అప్పుడు ఊపిరితిత్తులు క్లీన్ అవుతాయి. ఊపిరితిత్తులకి ఎక్కువ ఆక్సిజన్ చేరుతుంది. తర్వాత కార్బన్ డైఆక్సైడ్ బయట. తర్వాత ఎడమ ముక్కు అయిపోయింది కదా, కుడి ముక్కు రంధ్రం ద్వారా ఎలాగ ప్రాణాయామం చేస్తామంటే, ఈ చిటికిన వేలు మరి ఉంగరం వేలు ఇలాగ ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసించాలి. మూసించి అప్పట్లాగే మధ్య వేలు చూపుడు వేలు ఇలాగ క్రిందకి మడత పెట్టి, ఈ ఎడమ ముక్కు రంధ్రాన్ని చిటికిన వేలుతోటి ఉంగరం వేలుతోటి మూసించి, ఈ 2 వేలు కిందకి మడత పెట్టి, ఈ బొటన వేలు ఇలాగ పెట్టి, ఇప్పుడు కుడి ముక్కు రంధ్రం ద్వారా ప్రాణాయామం చేయాలి. మొదట స్లోగా. స్పీడ్. ఎడం చేయి అప్పట్లాగా ఊళ్ళోనే అలా పెట్టుకోవాలి. ఫాస్ట్. మళ్ళీ తగ్గించాలి. స్పీడ్. ఇంకా తగ్గించాలి. స్లో. ఈ విధంగా మొదటి రకం ప్రాణాయామం ఎడమ ముక్కు రంధ్రం ద్వారా మొట్టమొదటి స్లో, స్పీడ్, ఫాస్ట్, అలాగా ఆరోహణ క్రమంగా వెళ్ళి మళ్ళీ అవరోహణ క్రమం అంటే మరి ఫాస్ట్, స్పీడు, స్లోగా రావాలి. అలాగే ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసేసి కుడి ముక్కు రంధ్రం ద్వారా ప్రాణాయామం చేయాలి. ఎలాగంటే మొట్టమొదటి స్లోగా, తర్వాత స్పీడ్గా, తర్వాత ఫాస్ట్గా, ఆరోహణ క్రమంలోనూ మళ్ళీ అవరోహణ క్రమంలోనూ అదే విధానంగా చేయాలి. మళ్ళీ చేస్తాను చూడు. స్లో, స్లో, స్పీడ్, ఫాస్ట్, ఫాస్ట్, స్పీడ్, స్లో. ఈ విధంగా ఎడమ ముక్కు రంధ్రం అయిపోయిన తర్వాత కుడి ముక్కు రంధ్రంలో ఇలాగ ఉంగరం వేలు, చిటికిన వేలు ఈ విధంగా ఎడమ ముక్కుని మూసుంచి, మరి మధ్య వేలు మరి చూపుడు వేలు కిందకి మడత పెట్టి, బొటన వేలకు విడిచిపెట్టి, ఇప్పుడు కుడి ముక్కు రంధ్రం ద్వారా అదే విధంగా ఆరోహణ క్రమంలోనూ అవరోహణ క్రమంలోనూ 3 స్టెప్స్లో ప్రాణాయామం చేయాలి. స్లో, ఫాస్ట్, స్పీడ్, స్పీడ్, ఫాస్ట్, స్పీడ్, ఫాస్ట్,
స్పీడ్, స్లో, ఇది 1వ రకం ప్రాణాయామం బిట్స్మే గురూజీ, చిన్నరఘు గురూజీ చెప్పింది. ఇప్పుడు ఇక రెండో ప్రాణాయామం ఏంటంటే భస్త్రికా ప్రాణాయామం. భస్త్రికా ప్రాణాయామం అంటే ఈ 2 చేతులు ఇలాగ పిడికిలు బిగించి మోకాల మీద ఇలా పెట్టుకొని ఇప్పుడు ముక్కు రంధ్రం ద్వారా మనము గాలి మరి లోపలికి పీల్చి బయటికి వదలడమే. మరి ఊపిరితిత్తుల వరకు కూడా చూడకుండా ముఖంలోనే మొత్తం ప్రాణాయామం అయ్యేటట్టు చూడాలి. మరి ముఖం చిట్లించాలి. ఇలాగా స్లో, ఇది కూడా 3 స్టెప్పుల్లోనే. స్పీడ్, ఫాస్ట్, స్పీడ్, స్లో. ఈ విధంగా దీన్ని భస్త్రికా ప్రాణాయామం అంటారు. మళ్ళీ ఒకసారి చేస్తాను. ఆపినప్పుడు ఎడమ ముక్కు రంధ్రం ద్వారా ఎప్పుడు ఆపుతుండాలి. స్లో, స్పీడ్, ఫాస్ట్, స్పీడ్, స్లో. ఈ విధంగా మనం భస్త్రికా ప్రాణాయామం చేయొచ్చు. ఇప్పుడు మూడోది కపాలభాతి. ఈ ప్రాణాయామం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ కపాలభాతి ఎలా అంటే ఎప్పట్లాగే ఈ పిడికిలి ముద్రలో ఇలాగా మోకాల మీద పెట్టుకొని నేను చేస్తాను చూడు. అంటే ఊపిరితిత్తుల్లోకి ఈ డయాఫ్రామ్ మీద నుండి మరి పొట్టలోకి వెళ్తున్నట్టుగా మొట్టమొదటి గాలిని పొత్తు కడుపులోకి పీల్చుకొని చిన్న శబ్దం చేస్తే ఆ గాలి దాని మట్టుకదే బయటికి వెళ్ళిపోతుంది. మన ప్రయత్నం వల్ల లోపలికి పీల్చడం. 2, 3, 4, 5, 6, 7 గాలిని ఊపిరితిత్తుల్లోకి పీల్చుకుంటే ఆ ఊపిరితిత్తులు ఆటోమేటిక్గా అవే ఖాళీ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది. ఆక్సిజన్ ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. 6, 7 ఈ పొట్ట కొద్దిగా లోపలికి వెళ్ళేటట్టు చూసుకోవాలి. 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23 కేవలం ముక్కు ద్వారానే లోపలికి ఊపిరితిత్తుల్లో గాలి స్పీడ్గా లాగితే ఆటోమేటిక్గా అదే బయటికి వెళ్తుంది. బయటికి వెళ్ళే దానికి మనం ఏమి శ్రమ పడక్కర్లేదు. 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 ఆ చిన్న శబ్దంతో ముక్కు ద్వారా లోపల గాలి పీలుస్తుండాలి. 27, 28,
29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50. ఈ విధంగా కపాలభాతి ఒక 50 సార్లు ఉదయము సాయంత్రము చేస్తే ఊపిరితిత్తులు నింపుగా ప్రాణవాయువు ఆక్సిజన్ చేరుతుంది. మరి ఏదైనా పనికిరాని వాయువులు ఉంటే కార్బన్ డైఆక్సైడ్లు అవి బయటకు వెళ్ళిపోతాయి. ఈ విధంగా ప్రాణాయామం 3 విధాలుగా బిష్మయ్య గురూజీ గారు, చిన్న రఘు గురూజీ గారు మాకు నేర్పించారు. మేము రోజు ఈ ఎక్సర్సైజ్ల ముందు ఇవి చేస్తాం. ఇక విభాగ ప్రాణాయామం అని ఒక ప్రాణాయామం చెప్తున్నారు. అది ఎలాగంటే అది ఈ విధంగా ఒక దిండు తీసుకొని 2 మోకాల కింద, ఇంతకుముందు నువ్వు క్లాస్ చేసుకున్నావు కాబట్టి నీకు తెలుస్తూ ఉంటుంది. మోకాలకి ఇలాగా దిండు పెట్టుకొని 5 సూత్రాలు పాటించాలి. ఈ చేతి అంత పిడికిలంత వెడల్పు మోకాళ్ళు ఉండాలి. శరీరం నిటారుగా ఉండాలి. వెన్నుపూస నిటారుగా ఉండాలి. మరి ఏ విధమైనటువంటి మనసులోనేది పెట్టుకోకుండా మరి ప్రాణాయామం చేయాలి. విభాగ ప్రాణాయామం అంటే మొట్టమొదట ఈ 2 చేతులు ఎల్లాకారం పెట్టుకొని కింద పక్కటెముకల దగ్గర మరి చేతులు పెట్టుకొని మనము మొట్టమొదట ఏం చేయాలంటే గాలిని పూర్తిగా శబ్దం చేస్తూ విడిచిపెట్టాలి. కొంత ఖాళీ ఇవ్వాలి. తర్వాత శబ్దం చేస్తూ పీల్చేటప్పుడు శబ్దం ఉండకూడదు, వదిలేటప్పుడు మాత్రం శబ్దం ఉండాలి. మళ్ళీ కొంత ఖాళీ ఇవ్వాలి, శూన్యకం. ఇలాగ గాలిని పీల్చడాన్ని రేచకం అంటారు. శబ్దం లేకుండా పీల్చాలి. ముక్కు ద్వారా లోపల గాలి పీల్చి దాన్ని కొంతసేపు ఆపడాన్ని కుంభించడం అంటారు. రేచకము, కుంభకము, గాలి పీల్చడాన్ని పూరకం అంటారు. గాలి బంధించడాన్ని కుంభకం అంటారు. శబ్దం చేస్తూ విడిచిపెట్టడాన్ని రేచకం అంటారు. రేచకం తర్వాత కొద్ది సెకండ్లు ఖాళీ ఉంచడాన్ని శూన్యకం అంటారు. పూరకం గాలి నింపుగా, ఊపిరితిత్తులు నింపుగా గాలి పీల్చాలి, కొంతసేపు అక్కడ ఆపాలి. కుంభకం, రేచకం శబ్దం చేస్తూ వదలాలి. కొంతసేపు ఏ పని చేయకుండా ఆపడాన్ని శూన్యకం అంటారు. మళ్ళీ ఇది ఎలాగంటే 4:2:4:2 అంటే 4 వంతులు పీల్చడానికి, 2 వంతులు కుంభించడానికి, తర్వాత 5 వంతులు అనుకుంటాను రేచకం సెకండ్లు, శూన్యకం మళ్ళీ 2 సెకండ్లు, పూరకం 4 సెకండ్లు, కుంభకం 2 సెకండ్లు, రేచకం 5 సెకండ్లు, మరి శూన్యకం 2 సెకండ్లు. పూరకం గాలి నింపుగా పీల్చుకోవాలి. కుంభకం గాలిని బంధించాలి 2 సెకండ్లు. రేచకం శబ్దం చేస్తూ 5 సెకండ్లు గాలి వదలాలి. శూన్యకం 2 సెకండ్లు ఖాళీగా ఉంచుకోవాలి.
మళ్ళా చేస్తాను చూడు. పూరకం, కుంభకం, రేచకం, శూన్యకం. ఈ విధంగా ఉదయం ఒక 5 సార్లు, సాయంత్రం ఒక 5 సార్లు ఈ విభాగ ప్రాణాయామంలో జ్యేష్ఠ విభాగ ప్రాణాయామం అంటారు. ఇప్పుడు మధ్యం విభాగ ప్రాణాయామం అంటే ఇలాగా ఈ గుండు పైన ఇలాగ పెట్టుకొని మళ్ళీ అప్పట్లాగే పూరకం, కుంభకం, రేచకం, శూన్యకం. మళ్ళా పూరకం, కుంభకం, రేచకం, శూన్యకం. ఈ కింద ప్రాణాయామాన్ని కనిష్ట విభాగ ప్రాణాయామం అంటారు. ఇలాగ పెట్టేదాన్ని మధ్యమ విభాగ ప్రాణాయామం అంటారు. ఇది కూడా ఒక 5 టర్న్లు అంటే 5 సైకిల్స్ ఉదయం సాయంత్రం చేయాలి. కనిష్ట విభాగ ప్రాణాయామం 5 సైకిల్స్, మధ్యమ విభాగ ప్రాణాయామం 5 సైకిల్స్ చేయాలి. చేసిన తర్వాత జ్యేష్ఠ విభాగ ప్రాణాయామం ఎలాగంటే ఇలాగ 2 చేతులు తొడలపై బోర్లించుకొని ఆ 2 చేతులు అలాగా వెనక భాగానికి ఇలాగ పెట్టుకోవాలి. నడుము మీద ఇలాగ పెట్టుకొని తలని మెడకి కొద్దిగా ఆనించినట్టుగా ఇలా పెట్టుకొని మళ్ళా ప్రాణాయామం ప్రారంభించాలి. పూరకం, కుంభకం, రేచకం, శూన్యకం. మళ్ళా రెండో సైకిల్. పూరకం, కుంభకం, రేచకం, శూన్యకం. మూడో సైకిల్. పూరకం, కుంభకం, రేచకం, శూన్యకం. ఇలాగా ఈ జ్యేష్ఠ విభాగ ప్రాణాయామం కూడా ఉదయం ఒక 5 సైకిళ్ళు, సాయంత్రం ఒక 5 సైకిల్స్ చేయాలి. కాబట్టి విభాగ ప్రాణాయామంలో మొదటిది కనిష్ట విభాగ ప్రాణాయామం, రెండోది మధ్యమ విభాగ ప్రాణాయామం, మూడోది జ్యేష్ఠ విభాగ ప్రాణాయామం. ఈ విధంగా మనము ప్రాణాయామం చేయొచ్చు. ఇక ముద్రా ప్రాణాయామాలు కూడా మాకు చెప్పారు. ఆ ముద్రా ప్రాణాయామాలు ఎలాగంటే దానివల్ల బోల్డ్ అన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఇలాగ మొట్టమొదట చూపుడు వేలుతో ఈ విధంగా తోళ్ళ మీద బోర్లించుకొని ఒక 5 సైకిళ్ళు మరి ప్రాణాయామం చేయాలి. రేచకం, పూరకం, కుంభకం, రేచకం, శూన్యకం. ఈ విధంగా చూపుడు వేలు మరి బొటన వేలు పెట్టుకొని చేయడాన్ని దీనికి ఒక పేరు ఉంది, తర్వాత చెప్తాను. ఇక రెండో ప్రాణాయామం ముద్రా ప్రాణాయామంలో రెండోది మధ్యమ వేలుతో చేస్తారు. ఇగో మధ్యమ వేలు ఇలా పెట్టి మళ్ళా తొడలపై బోర్లించి ఎప్పట్లాగే పూరకం, కుంభకం, రేచకం, శూన్యకం. మళ్ళా పూరకం, కుంభకం, రేచకం, శూన్యకం. ఈ విధంగా
ఈ ముద్రా ప్రాణాయామంలో ఈ మధ్యవేలుని మడత పెట్టి ఈ విధంగా ఉంచడాన్ని ఇది ఒక ముద్రా ప్రాణాయామం. రెండోది. మూడోది మరి ఈ విధంగా ఉంగరం వేలు, ఈ ఉంగరం వేలుతో మరి ప్రాణాయామం చేయవచ్చు. పూరకం, కుంభకం, రేచకం, శూన్యకం. పూరకం, కుంభకం, రేచకం, శూన్యకం. ఈ శూన్యకలోకి వచ్చిన తర్వాత ఈ చిటికిన వేలుతో మనము ప్రాణాయామం చేస్తాం అన్నమాట, ముద్రా ప్రాణాయామం. మళ్ళీ అప్పటిలాగే ఈ చిటికిన వేలు, బొటన వేలు ఈ విధంగా పెట్టుకోవాలి. పూరకం, కుంభకం, రేచకం, శూన్యకం. ఈ విధంగా ఇది 5 సార్లు ఉదయం, సాయంత్రం. ఇక మరలా రెండోసారి ఉంగరం వేలుతో ప్రాణాయామం చేస్తున్నారు. పూరకం, కుంభకం, రేచకం, శూన్యకం. ఈ విధంగా చిటికిన వేలు తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి ఉంగరం వేలుతో ప్రాణాయామం అవుతుంది. ఇక ఆఖరి ప్రాణాయామం, ముద్రా ప్రాణాయామంలో ఆఖరిది ఏంటంటే జ్ఞానానికి సంబంధించిన ప్రాణాయామం. అంటే బొటన వేలు, చిటికిన వేలు, ఉంగరం వేలు ఈ విధంగా పెట్టుకొని 2 చేతులు ముందుకు చాచేటట్టుగా, 2 వేళ్ళు ముందుకు చాచేటట్టుగా ఉండి తోళ్లపై బోర్లించుకుని ప్రాణాయామం చేయాలి. పూరకం, కుంభకం, రేచకం, శూన్యకం. ఈ విధంగా ఇప్పుడు భిక్షమే గురూజీ మరి చిన్నరఘు గురూజీ వాళ్ళు చెప్తున్నటువంటి ప్రాణాయామాల్లో మరి ఆక్సిజన్ చక్కగా లోపలికి వెళ్ళి మరి మన ఊపిరితిత్తులు ఎక్స్పాండ్ అయ్యి మంచి బలవర్ధకంగా మనం తయారవుతాం. ఎక్కువ ఆక్సిజన్కి లోపలికి వెళ్ళే అవకాశం ఉన్నది. తర్వాత ఇప్పుడు నువ్వు చూసినవి ఇంతకుముందు చేసిన ముద్రా ప్రాణాయామం నువ్వు ఎప్పుడు చేయలేదు, కొత్తగా చెప్పారు. అది మాత్రం ఈ విభాగ ప్రాణాయామంలో కనిష్ట విభాగ ప్రాణాయామము, మధ్యం విభాగ ప్రాణాయామము, మరి జ్యేష్ఠ విభాగ ప్రాణాయామం నువ్వు చేయొచ్చు. వీలుంటే మధ్యం విభాగ ప్రాణాయామాలు 5 ఉన్నాయి, అవి చేయొచ్చు. అలాగే కామన వలస డాక్టర్ వెంకటేశ్వర గురూజీ గారు చెప్పినటువంటి వజ్రాసనం నుండి బయటికి రావడం నీకు తెలుసు కదా. ఈ విధంగా పిడికిలు పెట్టి వజ్రాసనం వేయలేకపోయినప్పుడు మరి ఈ ఆసనం వేయవచ్చు. ఇదంటే సుఖాసనం. సుఖాసనం అంటే ఈ విధంగా కూర్చోవడాన్ని సుఖాసనం అంటారు. సుఖాసనం ద్వారా కూడా ప్రాణాయామాలన్నీ చేయవచ్చు. వజ్రాసనమే వేయక్కర్లేదు, సుఖాసనం ద్వారా అన్నీ వేయచ్చు. మరి వజ్రాసనం డేలకు బయటికి రావాలో నీకు ఇంతకుముందు చూసుంటావు. ఈ విధంగా వజ్రాసనంలో కూర్చున్న తర్వాత 2 సార్లు ముందుకి ఇలాగ పిడికిలి పెట్టి వెనక్కి చేసి ఈ విధంగా ఈ పక్కన వేలు పెట్టి బయటికి రావాలి. ఇది మరి ప్రాణాయామాల సంగతి. ఇప్పుడు 3 గురువులు చెప్పినటువంటివి కామన వలస, మరి భిక్షమయ్య గురూజీ, చిన్నరఘు గురూజీ చెప్పినవి ఇప్పుడు నీకు చెప్పడం జరిగింది. తర్వాత సెల్ ఫోన్లో
రామ్దేవ్ యోగా గురూజీ చెప్పినటువంటి ప్రాణాయామాలు కూడా కోవిడ్కి చెప్పున్నారు. అది కూడా ఒక వీడియో పంపుతాను.